అహల్య, బాబు కాకలు వేస్తున్నట్టుంది. పైకి తీసుకెళ్లి పాలివ్వు. ఫంక్షన్కి ఇంకా టైం ఉంది కదా. ఏ వరాలు, బాబుని తీసుకుని అది పైకి వెళ్తుంది. ఇదే మంచి సమయం, వెళ్ళు. ఈతో మొదలయ్యే పేర్లు కూడా పెట్టొచ్చు అన్నారు కదా. ఇంద్ర పేరు పెడదాం, బాగుంటుంది. నా మునిమనవాడికి ఆ పేరు పెట్టకూడదు. నీకు ఇంద్రగారి పేరు పెట్టాలని మీ నాన్న ఆశపడుతున్నారు, కానీ ఆ పెద్ద ఆవిడేమో అడ్డుపడుతున్నారు. ఆయన ఆశ నెరవేరుతుందో లేదో తెలియదు. నాకు కూడా ఇంద్రగారి పేరు పెట్టాలని ఇష్టంగా ఉందిరా. నిన్ను ఆ పేరుతోనే పిలుచుకోవాలనుంది. ఇంద్రగారు ఈ ఇంట్లో కోల్పోయినవన్నీ నీ రూపంలో తిరిగి ఇవ్వాలని గౌతమ్ గారు అనుకుంటున్నారు. నాకు తెలిసి మీ నాన్నమ్మ తాతయ్యలకు కూడా ఇంద్రగారి పేరు పెట్టడం ఇష్టం అనుకుంటా. ఆ పెద్ద ఆవిడికి తప్ప అందరికీ ఇష్టమే. ఆ ఇష్టం గెలుస్తుందో లేదో తెలీదు. ఫంక్షన్ ఇంకొద్ది నిమిషాల్లో మొదలవుతుంది. కాసేపు అయ్యాక ఫంక్షన్ అయిపోతుంది. ఆ తర్వాత నేను నిన్ను, మీ నాన్నని, ఇంటిని, అందరినీ వదిలి వెళ్ళిపోవాలి. బాబు నిద్రపోతున్నాడు. ఈ అహల్య బాబుని వదిలేసి కాసేపు పక్కకెళ్ళినా చాలు, బాబుని ఎత్తుకెళ్ళిపోతాను. ఎలా ఉన్నావు శ్రావ్య? నువ్వొచ్చినప్పటి నుంచి నీతో సరిగ్గా మాట్లాడడమే కుదరలేదు. నేను బాగానే ఉన్నానమ్మా. నా గురించి నువ్వు బెంగపడుతున్నావని తెలుసు, కానీ నేనెప్పుడు పడితే అప్పుడు ఇక్కడికి రాలేని పరిస్థితి. మీ అత్తయ్య నిన్ను చాలా ఇబ్బంది పెడుతుందట. మొన్న రౌడీలతో కిడ్నాప్ చేయించి కొట్టించింది ఆవిడేనట. అన్ని కష్టాలు పడుతూ ఎలా తట్టుకుంటున్నావే? ఏం కాదమ్మా, ఈ కష్టాలన్నీ కొన్నాళ్లే. ఏదైనా ఓర్చుకోమని నువ్వే కదా చెప్పావు. ఎన్ని కష్టాలైనా ఓర్పు సహనంతో ఉండాలని నేనే నీకు చెప్పాను, కానీ నా వల్ల అవడం లేదు. నందునిష్టపడ్డావని నీకు పెళ్లి చేసి నిన్ను ఆ ఇంటికిచ్చాం. ఇష్టమైన వాళ్ళ దగ్గర కష్టాలు పడుతున్నావు. చెప్పాను కదమ్మా, ఈ కష్టాలు కన్నీళ్లు ఎన్నో రోజులు ఉండవు అని. నీ విషయంలో నందు జోక్యం చేసుకోవట్లేదా శ్రావ్య? అత్తయ్య మాటకి మావయ్య గారు ఎదురు చెప్పరు నాన్న. ఇక నందు మాత్రం ఏం చేస్తాడు? అప్పుడప్పుడు అత్తయ్య గారికి తెలియకుండా నన్ను ఓదార్స్తూనే ఉంటాడు. మావయ్య కూడా నా విషయంలో అప్పుడప్పుడు అత్తయ్య గారిని మందలిస్తూ ఉంటారు. అదితి నీకు సపోర్ట్గా ఉండదా? తను నాకు సపోర్టు కాదు, అలాగని అగైనెస్ట్ కాదమ్మా. తన గొడవలో తను ఉంటుంది. మీ అన్నయ్య అదితిని పెళ్లి చేసుకొనుంటే ఈ సమస్యలేవి ఉండేవి కావు. అవును శ్రావ్య,
వాడి మీద కోపాన్ని మీ అత్తయ్య నీ మీద చూపిస్తుంది. పర్వాలేదు నాన్న. అన్నయ్య అదితిని కాదని వదినని ఎందుకు పెళ్లి చేసుకున్నాడో మనకు తెలియదు. కానీ అహల్య వదిన చాలా మంచిది. నాకు పెళ్లి చేసింది, నన్ను కాపురానికి పంపించింది. ఇదిగో ఈ రోజు నేను ఇక్కడికి రావడానికి కారణం కూడా అహల్య వదినే. మేము అహల్యని తప్పు పట్టట్లేదు శ్రావ్య, నీ గురించి బాధపడుతున్నాం. ఈ కష్టాలు బాధలు కొన్నాళ్లేనమ్మా. ఏదో విధంగా అదితి పెళ్లి జరిగిపోతే అత్తయ్య నాతో మంచిగానే ఉంటుంది. అదితి మీ అన్నయ్యని తప్ప మరొకరిని పెళ్లి చేసుకోనని పట్టుపట్టి కూర్చుంది. ఈ సమస్య ఎప్పటికి తీరుతుందో తెలియడం లేదు. ఓపిక పడితే అన్ని సమస్యలు తీరిపోతాయి. కాలమే అన్నింటికీ సమాధానం చెప్తుంది అని మీరంటూ ఉంటారు కదా నాన్న. ఆ మాట నిజమేనమ్మా. కానీ నువ్వు బాధపడుతుంటే చూస్తూ భరించడం మా వల్ల కావట్లేదు. ఏది ఏమైనా సరే ఆ ఇంట్లో నువ్వు ఏ ఇబ్బంది పడినా మాతో చెప్పు, నేనొచ్చి మాట్లాడతాను. వద్దు నాన్న. అత్తగారింట్లో పుట్టింటిని చులకన చేయకూడదు, పుట్టింట్లో అత్తగారింటిపైన చాడీలు చెప్పకూడదు అంటారు. నా బాధలేవో నేను పడతాను, మీరు జోక్యం చేసుకోవద్దు. చిన్న పిల్లవి, ఎంత ఎదిగిపోయావే. కష్టాలు పడతావు సరే, కనీసం నీకు ఓదారిపైన ఉండాలి కదా. నీకు మేమంతా ఉన్నావన్న ధైర్యం ఉండాలి కదా. అందుకే ఏదైనా ఉంటే మాతో చెప్పు అంటున్నాం. చెప్పాల్సినవి చెప్తానమ్మా, కానీ నా గురించి మీరు బాధపడొద్దు. నాకు తెలిసి అదితి సమస్యని అహల్య వదిన తీరుస్తుంది అనుకుంటున్నాను. మీ అన్నయ్య వల్లే కాంది అహల్య వల్ల అవుతుందమ్మా. అహల్య వదినలో ఏదో శక్తి ఉంది నాన్న. మనకి తెలియని ఏదో మహత్యం ఉంది. ఈ ఫంక్షన్కి రాము, నన్ను పంపించము అని ముందు మా అత్తయ్య అదితి అన్నారు. అప్పుడు అహల్య వదిన మా అత్తయ్యని పక్కకు తీసుకువెళ్ళి ఏదో మాట్లాడింది. ఏం మాట్లాడిందో తెలియదు, కానీ వెంటనే అత్తయ్య ఫంక్షన్కి రావడానికి ఒప్పుకుంది. అలాగే అదితి సమస్యను కూడా వదిన తీరుస్తుంది అనుకుంటున్నాను. అహల్య వదిన ఈ ఇంట్లో ఉండడం మనందరికీ మంచిది నాన్న. వదిన మనకి ఎంతో మేలు చేస్తుంది. నిజంగా అహల్య వదిన దేవత నాన్న. అందుకే గౌతమ్ అన్నయ్య అహల్య వదిన్ని పెళ్లి చేసుకున్నట్టున్నాడు. మనందరికీ వదిన వల్ల మంచే జరుగుతుంది నాన్న. బారసాలైపోగానే బిడ్డని ఈ ఇంటిని వదిలి తక్షణమే వెళ్ళిపోవాలి. మహా అయితే ఇంకొన్ని గంటలు లేదా ఈ రాత్రి వరకు నేను ఇక్కడ ఉంటాను. రేపు గౌతమ్ గారిని, బాబుని అందరినీ వదిలేసి వెళ్ళిపోవాలి.